హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీ సమ్మర్ కదా, మజ్జిగ మిరపకాయలు. దీన్ని కొన్ని ప్లేసెస్లో చల్ల మిరపకాయలు కూడా అని అంటారు. చాలా బాగుంటాయి. పెరుగు కాంబినేషన్, సాంబార్, రసం ఇలా అన్నిట్లో తినచ్చు. సూపర్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను 4 కేజీల మిరపకాయలని తీసుకున్నాను. దానికి 2 లీటర్ల పెరుగుని తీసుకొని 1.5 కప్పు కల్లుప్పుని వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా పెరుగుని చిలకాలి. ఇక్కడ చూస్తున్నారు కదా పెరుగు ఎలా వచ్చిందో. అలా వచ్చిన తర్వాత దాన్ని ఏదైనా ఒక పెద్ద టబ్లో కానీ పెద్ద గిన్నెలో వేసుకోండి. ప్లాస్టిక్ అయితే బెటర్. మనం అందులో పెరుగు వేసుకున్నాం కదా, చిలికిన పెరుగుని, దానికి మనం వేసుకున్న మిరపకాయలు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా చూపిస్తున్నట్టు మిరపకాయలకి ఘాటు పెట్టుకోవాలి. చూడండి, క్లియర్గా చూపిస్తున్నా. ఇక్కడ ఇలా చిన్న ఘాటు పెట్టుకొని, మొత్తం కట్ అయిపోకూడదు, జస్ట్ ఒక చిన్న ఘాటు పెట్టుకొని ఈ మజ్జిగలో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి అనేది ఘాటు కూడా రాకూడదు. జస్ట్ చిన్న ఘాటు వన్ సైడే ఉండాలి, ఆపోజిట్ సైడ్ కూడా పడకూడదు. అన్నీ ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత దీనికి 2 మీడియం సైజ్ నిమ్మకాయలని ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా నిమ్మకాయ వేసుకోవడం వల్ల మనకి మనం ఫ్రై చేసుకున్నప్పుడు గోల్డెన్ కలర్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో మిరపకాయలన్నీ వేసేసి నిమ్మకాయ పిండిన తర్వాత పైనుంచి కిందకి ఒకసారి కలుపుకొని ఇలా ఏదైనా క్లాత్ని క్లోజ్ చేసేసి 2 డేస్ పక్కన పెట్టేసుకోండి. 2 ఓవర్ నైట్స్ అనేది మజ్జిగలో నానాలి. ఇలా 2 ఓవర్ నైట్స్ నానిన తర్వాత మజ్జిగ చూసారా చక్కగా పైకి తేలింది. 3వ రోజు పొద్దున్న ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాంట్లో మనం మజ్జిగలో వేసుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, ఆ మిరపకాయలని ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా మజ్జిగని పిండేసుకొని ఈ కవర్లో వేసేసుకొని ఈ కవర్ని మనం ఎండలో పెట్టి మిరపకాయలన్నింటినీ న్యాచురల్గా డ్రై చేసుకోవాలి. ఇలా మిరపకాయలు తీసిన తర్వాత మజ్జిగలో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. డబ్బా పై నుంచి తెచ్చాక మళ్ళీ డైరెక్ట్ వేసేసుకోవచ్చు. క్లాత్ పెట్టి క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిరపకాయల కవర్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా టెర్రస్ మీద, డాబా మీద ఇలాగా మొత్తం కవర్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి ఎక్కువ లేకుండా చూపించినట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా మనం ఎండలో ఆరపెట్టుకోవాలి. పొద్దున్న పెట్టిన తర్వాత ఈవినింగ్ 4:30-5 ఆ టైంకి మళ్ళీ తీసేసుకొని మనకి మజ్జిగ ఉంది కదా టబ్లో, ఆ టబ్లో వేసేసుకోవాలి. సేమ్ ఇలానే 3 డేస్ మార్నింగ్ మజ్జిగలోంచి మజ్జిగ పిండేసి కవర్లో వేసుకొని ఎండలో పెట్టుకొని ఈవినింగ్ తీసేసి మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవాలి. అలా 3 డేస్ తర్వాత ఇంక మజ్జిగ అనేది అయిపోతుంది. ఇంకా నార్మల్గా మనం ఎండలో పెట్టేసుకోవటమే. సో మీకు ఇలా ఎండలో పెట్టిన తర్వాత చక్కగా చూసారా ఎంత గలగలాడుతున్నాయో మజ్జిగ మిరపకాయలు. అంటే చాలా క్రిస్పీగా ఎండినట్టు అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను మీకు 1కి 2 సార్లు ఎంత క్రిస్పీగా వచ్చిందన్నది. ఇలా మంచిగా ఎండేంత వరకు ఎండలో పెట్టుకొని ఈవినింగ్ తెచ్చేసి పక్కన పెట్టేసుకోవటమే. ఇలా మొత్తం ఫుల్గా మనకి డ్రై అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోవడమే. 1 ఇయర్ వరకు ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇవి ఎలా వచ్చాయన్నది చూపిస్తున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని పాన్ మీద ఇక్కడ చూపిస్తున్నట్టుగా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనం నిమ్మకాయ పిండుకున్నాం కాబట్టి చక్కగా ఫ్రై అవుతాయి. చూసారా మంచి బంగారు వర్ణంలో వచ్చినాయి మిరపకాయలు. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎంత క్రిస్పీగా వచ్చాయన్నది నేను మీకు ఇక్కడ ఒకటి జస్ట్ క్రష్ చేసి చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ మజ్జిగ మిరపకాయలని మనం సాంబార్, రసం ఏ పప్పుతో అయినా కానీ కాంబినేషన్ చేసుకుంటే బాగుంటుంది. పెరుగన్నంలో సూపర్గా ఉంటుంది. కన్ఫామ్గా ట్రై చేసి చూడండి. మేము ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాం. 1 ఇయర్ వరకు ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.